ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం అమరావతిలోని నిధి భవన్లో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. సెంట్రల్ ఏసీలో షాక్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. సీట్ అప్లై మనకు తెలియదు. సో ఇమీడియట్గా వెంటిలేట్ చేసాం. వెంటిలేట్ చేసి ప్రాబ్లమ్ చూస్తే మేడం యాంటీ రూమ్లో సో ఫైర్ అక్కడ తప్ప లోపల నుండి ఒకసారి ఈడవుతుంది. ఆ గ్యాస్ అనేది అందులో ఉండదు కదా సార్. సర్క్యులేట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు అప్పుడు? ఇది వాష్రూమ్, అది కూడా బర్న్ అయింది. డోరు ఇక్కడ ఒక కాట్ ఉంది సార్, దానివల్ల ఇక్కడ కాట్ ఉంది. నిధి భవన్ ఏదైతే వివిధ ప్రభుత్వ ఆర్థిక శాఖలకు అన్నింటికీ కూడా కేంద్ర స్థానంగా ఉంటుందో, మార్నింగ్ 10:45కి ఫైర్ యాక్సిడెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చిన తర్వాత ఒక రూమ్లో ఫైర్ స్మోక్ రావడం గమనించి ఎంప్లాయీస్ అలర్ట్ అవ్వడం, వెంటనే అందరినీ ఎవాక్యుయేట్ చేసిన తర్వాత ఫైర్ వాళ్ళు కూడా సకాలంలో స్పందించి వచ్చి ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. డ్యామేజ్ చాలా పరిమితంగా ఉంది. అయితే రూట్ కాజ్ ఏంటి అనేటువంటిది అసెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే క్లూస్ టీము, ఫోరెన్సిక్ టీము కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు మంటలకు కారణం ఏంటి అనేటువంటిది. మనకి ఫైర్ సేఫ్టీ అసెస్మెంట్ వచ్చేదాకా ఇవాళ మొత్తం ఈ బిల్డింగ్ని షట్ డౌన్ చేసి ఎంప్లాయీస్ అందరికీ కూడా వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ముందు అసెస్మెంట్ చేయాలి, పవర్ సప్లై కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యుయేషన్. క్లూస్ టీమ్ వర్కౌట్ అయిన తర్వాత కారణాలు అసెస్ చేసి ఇమీడియట్గా పనిని రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.